దేవునితో మనం సహవాసం చేయడం అని. ఎందుకంటే దేవుడు కూడా చాలా విషయాలు చెప్పాడు కదా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి కదా, వారి నామంలో బాప్తిసం చేయండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారి కోసం మనం అనేక గొప్ప కార్యాలు చేయాలని దేవుడే మనకు ఆజ్ఞయించాడు కదా. దేవుడే ఇచ్చాడు కదా ప్రార్థన చేయమని. తన శిష్యులకు కూడా అదే చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం కదా. మొదటి మనం చూద్దాం, మనం దేవునితో సహవాసం కలిగి ఉండుట. ప్రార్థన అంటే దేవునితో సహవాసం కలిగి ఉండుట కదా. బైబిల్ అనేక విషయాలు కదా. యేసయ్య కూడా ఏకాంతం కదా గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేశాడు, తండ్రితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే భూలోకంలో సాతాను అతని అనుచరులను ఎలాగో నాశనం చేయాలి, అతను చేస్తున్న పనికిమాల పనులు మనుషులను నాశనం చేస్తున్నాడు, వారి చెర నుండి మనుషులను విడిపించడానికి ప్రార్థన చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మన యాకోబు పత్రిక 4:17 చూసినట్టయితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే గాని అతడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందట, 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది కదా. ఏలియా మన లాంటి స్వభావం గల మనుషుడే కదా. అతనికి సపరేట్ కొంచెం సపరేట్ లక్షణాలు లేవు, అతను ఏదో గొప్పవాడు కాదు, కానీ సామాన్య మనుషుడే. కానీ అతడు చేసిన ప్రార్థన భక్తితో చేశాడు, దేవుడు చేస్తాడని అతడు చేశాడు కదా. ఆ ప్రార్థన అంత గొప్పది కదా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేస్తాడని అతడు చేశాడు కదా. ఏదో కాలాన్ని గ్రహించుకొని నేను ప్రార్థన చేస్తా అనుకోలేదు, దేవుడు కార్యం చేస్తాడని అతడు ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం, యాకోబు పత్రిక 5:17 చూసినట్టయితే, ఏలియా చదవండి. ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. జ్ఞాపకం చేస్తుంటే ఏలియా మనలాంటి స్వభావం అంటే మామూలు మనిషి అతను కదా. మామూలు మనిషి అతను దేవునికి ఉన్న ఆసక్తి, దేవునిపై ఉన్న అతనికి భక్తి, దేవునిపై అతనికి ఉన్న నమ్మకము, విశ్వాసం అతనికి ఏం చేసిందంటే గొప్పగా నిలబెట్టింది కదా. బైబిల్ అతని పేరు రాశాడంటే కదా, విశ్వాస వీరుల జాబితాలో కూడా కదా మనం చూసినట్టయితే ఏలియా ఎంత గొప్పవాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదో అవుతుందిలే, దేవుడు చేస్తాడే, చూద్దాంలే, మన కష్టాలు తొలగిపోతాయి ఇలా అనుకోకూడదు. మనం ప్రార్థన చేసేది జరుగుతుంది అని ప్రార్థన చేయాలి కదా. దేవుడు చేస్తాడని ప్రార్థన చేయాలి. అపనమ్మకంతో మనం ఎప్పుడు కూడా చేయకూడదు కదా. కానీ యేసయ్య శిష్యులు కూడా చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగలేదు కదా. స్వస్థత జరగలేదు, కానీ దేవుడు వాడుతాడంటే నమ్మకంతో చేయండి, విశ్వాసంతో చేయండి కదా. దేవుని కోసం మనము బలముగా ప్రార్థన చేసినప్పుడే మనం గొప్ప కార్యాలు చేస్తాం కదా. మన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఒకరిగా చేయొచ్చు, ఇద్దరుగా చేయొచ్చు కదా, సంఘంలో చేయొచ్చు కదా, ఆన్లైన్ లో ప్రార్థన, ఎక్కడ ఉన్నా కదా, ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఎప్పుడు దేవుడు ఏ ప్రార్థనను ఆటంకపరచడు, కాదని ఎప్పుడు చెప్పడు కదా. నువ్వు ఏ ప్రార్థన చేసినా, మీ సమస్యలు కానీ కదా, మీ బాధలు కానీ, మీ ఇంట్లో వాళ్ళు ఉన్న రక్షణ, మీ పిల్లల రక్షణ, బంధువుల రక్షణ, తల్లిదండ్రుల రక్షణ, ఇవేమి జరగాలన్నా కానీ ప్రార్థననే మనకు ఆధారం కదా. మెయిన్ ఫౌండేషన్ ప్రార్థన కదా. మనకి ఈ 21 days కూడా మనం ప్రార్థన గురించి ధ్యానం చేస్తాం కాబట్టి ఈ 21 days తోనే ఆగిపోకుండా ఇది కంటిన్యూగా జరిగేటట్టు చూస్తారు కదా. మనకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఇవన్నీ జరిగినప్పుడే మన జీవితాలలో ఆశీర్వాదాలు కలుగుతాయి కదా. మన ఫస్ట్ రోజు కూడా ప్రసంగం శ్రమ ద్వారా మొదలయ్యి చివరికి ఆశీర్వాదాలతోనే మన జీవితాలు కొనసాగపడతాయి కదా. ప్రార్థన కదా. మోషే గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. 40 సంవత్సరాలు ఎంతగానో వాళ్ళు ఆయాసపడినప్పుడు దేవుడు వాళ్ళ ప్రతి ఒక్క అవసరతను తీర్చారు కదా. వాళ్ళకి నాన్ వెజ్ కావాలన్నప్పుడు కూరలను కురిపించారు కదా. అరణ్యంలో కూరలను కదా వాళ్ళ పంటి కింద ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిన్నారు, అంత గొప్పగా దీవించాడు కదా. పరలోకం నుంచి దేవదూతలకు మన్నా పంపించాడు కదా. పరలోక ఆహారము నలుగురు భుజించారు కదా. 40 years కదా. యోషువ కాలంలో ఆ మన్నా ఆగిపోతున్నారు కదా. అంటే దేవుడు చేసే కార్యాలు ప్రతి ఒక్కటి కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అది ప్రార్థనతోనే మనకు సాధ్యమవుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకో మాట చూద్దాం, మత్తయి సువార్త 6వ కూడా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ
అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టే ప్రభు ఆయన యేసయ్య ఏమంటారంటే నీ గదిలోనికి వెళ్ళి కదా రహస్యముగా ప్రార్థన చేసుకోము కదా. రహస్యంగా ఎందుకు చెప్పాడంటే మనం కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అవి మనం సంఘంలో చెప్పలేము కదా. స్త్రీలు బలహీనతలు ఉంటాయి, అవి సంఘంలో చెప్పుకోలేము కదా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్తే హేళన చేస్తారు కదా, అవమానిస్తారు. ఇక్కడ బాగానే ఉంటారు, బయటికి వెళ్ళి రకరకాలుగా మాట్లాడతారు. అంటే దేవుడు ఏమనంటే మీ గదిలోకి వెళ్ళి నీకున్న సమస్యలు, ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు ఉన్నా కానీ నువ్వు వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకొని నువ్వు ఎంత నేడు దేవుని సన్నిధి కదా, ఎన్ని గంటలు అన్నాడు, కానీ నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు కదా కదా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనకున్న సమస్యలు ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు నీ ఇంట్లో నుంచి కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, రోగాలు పోతాయి, అన్ని కూడా తొలగిపోతాయి కదా. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేసినప్పుడే ఇవన్నీ జరుగుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకో మాట చూద్దాం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం కూడా. నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చాలా ఇక్కడ 3వ చూసినట్టయితే మనం ఎలా రావాలంటే దేవుని యొద్దకు చెవి యొక్కి దేవుని యొద్దకు రావాలట కదా. నార్మల్ గా కాదట కదా, ఏదో వచ్చి కూడా కాదట, చెవి యొక్కి మనము దేవుని సన్నిధికి రావాలి కదా. మొదటిగా చూసినట్టయితే యాకోబు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. రెండోది దేవుడు మన సమస్యల కోసం రహస్యంగా చేయమన్నాడు. మూడోది వచ్చేసి మనం చెవి యొక్కి ప్రార్థన చేయాలి, ఏదో నామకార్థంగా చేయకూడదు కదా. కొంతమంది ఉంటారు ఒక రోజు 2 రోజులు 4 రోజులు చేసి అరే దేవుడు నా ప్రార్థన వినట్లేదు కదా, దేవుడు ఇది చేస్తారని ఏం చేస్తారు, ప్రార్థనలో బలహీనులు అయిపోతారు కదా. గంట సేపు చేసిన వాళ్ళు 45 మినిట్స్ 30 మినిట్స్ 15 మినిట్స్ ఒక రోజు అయినాక ఇక ప్రార్థనే ఒక అంశం గురించి ఆ ప్రార్థన ఆగిపోతుంది కదా. అలా కాకుండా ఏమంటే మనం చెవియోగి దేవుని యొద్దకు వచ్చి దేవుని మాటలు వినాలని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అంటే మనకు రోగాలు కలిగిన, మరణ పడకలో ఉన్న, ఐసీయూలో ఉన్న, ఏది ఉన్నా కానీ మనము చెవిలోకి దేవుని మాటలు భక్తితో మనం ధ్యానించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థన విలువ మనం తెలుసుకుంటూ కదా మనం ముందుకు సాగామని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండోదిగా మనం ప్రార్థన చేసినప్పుడు మన అవసరాల గురించి ప్రార్థన చేస్తాం కదా. కదా పిల్లలు అనారోగ్యంలో ఉన్నారు, లేదా ఉద్యోగాలు లేవు, పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు, మా బంధుమిత్రుల గురించో లేకపోతే బయటికి వెళ్ళాలంటే బండ్ల గురించో కార్ల గురించి ఇవన్నీ ప్రార్థన చేస్తాం కదా. మంచిదే, చేయాలి. అంతకంటే మనము దేవుని రాజ్యం కట్టబడుటకు ప్రార్థన చేయాలి కదా. మామూలు మన అవసరతల కంటే మనము దేవుని రాజ్యం కోసమే ప్రార్థన చేయాలి కదా. దేవుడు కూడా అన్నారు కదా, మీ ఆహారం ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని ఆలోచించకండి, మొదట నా రాజ్యమును నీతిని వెతుకోమన్నాడు కదా. కదా ఫస్ట్ మనము దేవుని రాజ్యం వెతుకుంటే దేవుడు మన అవసరతలను తెలుస్తాడు కదా. ఈ రోజు ఎలా అయిందంటే ఎక్కువగా వారి సొంత అవసరతలు కదా, సొంత అవసరతల గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తారు కదా. ఉద్యోగం లేదనుకో, వివాహం కాలేదనుకో, తల్లిదండ్రులు ఉద్యోగం 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 ప్రార్థన చేస్తుంటేనే పోతారు, కానీ దేవుడు ఏ ప్రార్థన చేస్తే ఏ జవాబు ఇస్తాడని మర్చిపోతున్నారు కదా. ఫస్ట్ మనం దేవుడు రాజ్యం కంటే దేవుడు మన అవసరతలు తెలుస్తారు కదా. మెయిన్ ఎక్కడుందంటే సొల్యూషన్ అక్కడ ఉంది కదా. రాజ్యం కట్టబడితే మన అవసరతలు తీరబడతాయి. కానీ మనం ఏం చేస్తామంటే మామూలుగా జనరల్ ఇవాళ అవసరం ఉందనుకో, పిల్లలు అనుకో, అయ్యా పిల్లలు 5 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు అయ్యా పిల్లలు 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 కదా. అప్పట్లో ఏమంటారు, ఆ పిల్లలు కూడా చాలా నీరసపడిపోతారు, ప్రార్థన చేయడం కూడా తగ్గిస్తారు కదా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే భక్తితో ప్రార్థన చేయకుండా ఫస్ట్ ఫోన్ చేస్తారు, పాస్టర్కి ఫోన్ చేసి అంకుల్ మాకు అవసరతలు తీర్చబడట్లేదు కదా. ఫస్ట్ ఎవరు అవసరతలు ఎవరు ప్రార్థన చేయాలి, నా అవసరత ఫస్ట్ నేను ప్రార్థన చేయాలి. విశ్వాసం తగ్గినప్పుడు మన సంఘ పెద్దలను పాస్టర్ని పిలిపించేసి మన సంఘంలో మన విశ్వాసం ఎదుగుటకు మన పాస్టర్ని పిలవాలి కదా. కదా నాకు ఇక్కడ రోగం ఉంది, నాకు ఒక కష్టం ఉంది, అది పాస్టర్కి ఏ విధంగా ఇస్తే ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. మంచిగా ప్రార్థన చేసి ఏమంటాడు, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఆశీర్వాదించి వెళ్ళిపోతాడు. కానీ ఇంటి దగ్గర ఉన్న మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి కదా. కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము మన తల్లిదండ్రులు చేసిన తప్పులు ఏముంటాయో అవి ఒప్పుకోవాలి కదా.
యెహోషువ కాలంలో కూడా ఒక నాడేళ్ళం అంత మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. తప్పులు ఒప్పుకుంటున్నారు కదా, మధ్యాహ్నం దాకా ఒప్పుకుంటూనే ఉన్నారు కదా. వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు, అది మెయిన్ కదా. అందుకే వేసే కదా, నా రాజ్యం నా నీతిని కట్టుమన్నాడు కదా. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనలో ఉన్న ఏ కీడైనా ఏ సమస్య అయినా తొలగిపోవాలంటే ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి. అయ్యా నాలో తప్పులు ఉన్నాయి, నాలో ఈ ఫలానా నీకు అసహ్యమైన కార్యాలు ఉన్నాయి, నీకు చేయరాని పనులు నేను చేశాను, వాటిని తొలగించి అవి తొలగినప్పుడే మన దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తాడు కదా. అవి తొలగినంత కాలంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థించండి, మనలో ఉన్న తప్పులు పాపాలు అతిక్రమాలు దోషములు పోనంత కాలము దేవుడి నుంచి ఏ జవాబు కూడా రాదు. అర్థమవుతుందండి? హల్లెలూయా. అర్థం చేసుకోండి, మన తప్పులు మనము ఒప్పుకున్నప్పుడే మనము దేవుడు మనకు జవాబు చేస్తాడు. కాబట్టి కాదు మన పాస్టర్కి పిలిస్తే మీరు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా మీలో ఉన్న ఆ దేవునికి అసహ్య కార్యములు ఉన్నంత వరకు దేవుడి జవాబు రాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడు ఏం చేయమంటున్నాడు అది చేసి ఆ తర్వాత మనము మన అవసరతల గురించి అడగాలి కదా. అడిగినప్పుడే అప్పుడు మనము పొందుకుంటామని ఇక్కడ మనం చూస్తున్నాం. ఫిలిప్పు రాసిన పత్రికలు కూడా ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. అంటే ఐశ్వర్యం చొప్పున మనకు ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తానని అక్కడ మాట ఉంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలిగిన. ఇక్కడ చూసినట్లయితే దేవుడు చాలా ఐశ్వర్యవంతుడు కదా, చాలా ధనం కలవాడు, ఐశ్వర్యం ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఆయుష్ ఉంది, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. కానీ మనకు అనారోగ్య స్థితులు ఎందుకు కలుగుతున్నాయి, మనకు లేమిడి ఎందుకు కలుగుతుంది, లేని స్థితులు ఎందుకుంటున్నాం, ఆహారం గురించి కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుడు ఐశ్వర్యవంతుడే కానీ ఆ ఐశ్వర్యవంతుడికి మనము తగినట్టుగా మనము జీవించలేకపోతాం. అంటే మనము ఆత్మీయ దరిద్రులుగా బతుకుతాం. సింపుల్ అయితే మన ఆత్మీయ దరిద్రులు, మనలో లోపాలు ఉన్నాయి కదా. చాలా మంది ఏంటంటే దేవుని నమ్ముకునే ఉన్నట్టున్నారు కానీ చాలా ఆత్మకు దేవునికి దూరం అనేది చాలా దూరం వ్యత్యాసంగా ఉంది. అందుకే చాలా సమస్యలు కూడా మనం కొంతమంది ఏమంటే మేము తాత ముత్తాతలు కాదు మేము ఎప్పుడో అంటాం కానీ ప్రార్థన చేయరు. సండే పోతే మళ్ళీ సండే బైబిల్ తెరుస్తారు. ఇలాంటి స్థితి ఉన్నప్పుడే దేవుని ఉగ్రత శాపాలు మనకు వస్తాయి కదా. చాలా కుటుంబాలలో వ్యక్తిగత ఫ్యామిలీ ప్రేయర్స్ అనేది చాలా తక్కువైపోయినాయి కదా. ఇప్పుడున్న స్థితిలో కదా డ్యూటీ విషయం పిల్లలు డ్యూటీ కొందరు వస్తారు కదా. కానీ మా ఇంట్లో ప్రతిరోజు చేస్తాం కదా, ప్రతిరోజు జరుగుతారు. యాక్చువల్లీ ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతారు. ప్రతిరోజు ప్రార్థన చేయని పిల్లలు అనంతరము పడుకో అంటే మనము ఆ ఉత్సాహం మనలో ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి కదా, ప్రతిరోజు దేవుని సన్నిధి వెతకాలి. ఆశ ఉన్నప్పుడే మనకు దేవుడు ఆ సమస్య నుంచి మనం బయటపడేస్తామని ఇక్కడ మనం చూస్తాం కదా. ఇక్కడ చూస్తాం కదా, దేవుడు తన ఐశ్వర్యంలో కదా పరలోకంలో బంగారంతో ధన నిధులు ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఇవ్వగలుగుతాడు కదా. మనం ప్రార్థన చేసి ఇస్తాడు, కానీ మనం అడిగే విధానాన్ని బట్టి అడగాలి కదా. ఫస్ట్ మనం తప్పు ఒప్పుకున్న తర్వాత నీ చిత్తం అయితే మనం అనుగ్రహించుకొని ఉండాలి. అంతేగాని దేవుని దగ్గర వచ్చి దేవా నా ₹1,00,00,000 ఆస్తి దేవా ఒక BMW కారు అంటే ఇయ్యాలి. ఎందుకు ఇస్తారు? ఎందుకంటే అది మనకు అవసరం లేదు కదా. మనం ఈ భూలోకంలో విడిచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. అంత కాస్ట్లీ కారు మనం ఏం చేసుకుంటాం కదా. కానీ దేవుడు ఏమన్నాడు, మీ పరలోకంలో నేను మంచి బహుమానాలు మీకోసం ఇల్లులు కూడా ఉన్నాయి కదా. ఆ ఇంటికి మనం కొత్త పేరు కూడా పెట్టుకుంటాం కదా, ప్రకటన కొత్త పేరు కూడా మనం పెట్టుకుంటాం కదా. పరలోకంలో నేను శ్రేష్టమైనది ఇస్తాను. ఈ రోజు భూమి మీద అంత తుప్పు పడతాయి కదా, తుప్పు పడతాయి, దొంగలు ఎత్తుకపోతారు కదా, అవి నాశనం అయితే అలాంటిది ఎందుకు అడుగుతున్నావు కదా. అంటే మనం తెలియకనే ప్రార్థన చేస్తాం కదా, మన అవసరాలు తెలియకనే కదా. దేవుడు ఏది శ్రేష్టమైనది, పరలోక రాజ్యం శ్రేష్టమైనది. అక్కడ మనకు శాశ్వతంగా బంగారంతో ఇల్లు కట్టుంటే మనం ఏం అడుగుతామంటే టెంపరీగా ఉండే ఇల్లు అడుగుతాం, టెంపరీగా ఉండే ఆస్తులు అడుగుతాం కదా. అందుకే దేవుడు మనకి ఇయ్యాడు కదా. ఒకవేళ ఇచ్చింది అనుకో దాని ద్వారా మనకు శ్రమగా ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక 10 సంవత్సరాల తర్వాత నాకు ₹1,00,00,000 ఇల్లు ఉంది, మంచి ఆస్తి ఉంది. ఆ ₹1,00,00,000 ఇల్లు ఉన్న తర్వాత నేను ఇప్పుడున్న ప్రార్థన అప్పుడు చేయగలుగుతానా? అప్పుడు చేయలేము కదా. ఇప్పుడున్న స్థితి అప్పుడు ఉండదు. ప్రార్థన చేస్తే దేవుడు నన్ను మంచిగా ఆశీర్వదించింది కదా, అన్ని విధాలుగా దీవించింది కదా, అన్ని విధాలుగా దీవించింది అని దేవుని మనం మర్చిపోతారు. కాబట్టి దేవుడు మనకు అనేక రీతులుగా ఆశీర్వాదాలు ఏమి ఇవ్వాలో అవి మాత్రమే ఇస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకోటి మూడో విషయం చూసినట్లయితే మనం అన్యుల కోసం ప్రార్థన చేస్తాం కదా, అన్యుల రక్షణ కోసం ప్రార్థన చేస్తాం.
ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కానీ మనం చేస్తున్నట్టు ప్రార్థన మన వ్యతిరేకమైన శక్తులు కూడా చాలా మనకు ఆటంకపరుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమాజంలో ఇవన్నీ చూస్తున్నాం కదా, ప్రకటన సాతానుకు తన సమయం చాలా కొంచెంగా ఉందని బలంగా అతడు ఇప్పుడు అన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ అవి సఫలం కావాలంటే ఇంకా చాలా ప్రార్థన యోధులు లేవాలి కదా. సంఘాలలో కదా, చాలా సంఘాలలో కదా సండే మళ్ళీ ప్రార్థన జరిగిందంటే సండే రోజు చర్చి తెరవబడుతుంది కదా. చాలా ప్రార్థనలో సంఘాలలో ఉపవాస ప్రార్థన కదా, శనివారం ప్రార్థన కొన్ని జరగట్లేదు కదా. మేము వెళ్ళే సంఘంలో కూడా సంఘం ఏంటంటే మళ్ళా సంఘమే కొంచెం ఎక్కడంటే సాతాను ఏం చేసిందంటే చాలా సంఘాలలో గలిబిలి చేస్తున్నాడు. స్వార్థాలు ఎక్కువైపోయినాయి కదా. దేవుని కంటే సొంత పాస్టర్స్ కూడా కొన్ని విషయాలలో అలా జరుగుతుంది. కాబట్టి మనం చూస్తున్నట్టు అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి కదా. మన సంఘం గురించి కూడా మనం చాలా ప్రార్థన చేయాలి కదా. భక్తులు బయలుదేరాలి, మోకాల ప్రార్థన చేసే భక్తులు కూడా బయలుదేరాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది కదా. ఇప్పటికే చాలా సంఘాలు ఎక్కడ చూడండి, చాలా ఎక్కడ చూసాం కదండి. సాతాను ఏం చేశాడు, పాస్టర్లు అదే, సంఘ పెద్దలు అదే, విశ్వాసం కూడా అలానే ఉన్నారు కదా. ప్రార్థనలు తగ్గిపోయిన స్థితి ఉన్నారు చాలా ఉంది పరిస్థితి కదా. మన సంఘాలలో మనమే ప్రార్థన చేయాలి, ఎవరో వస్తారంటే మనము ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసినప్పుడే ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. అనుకోవచ్చు నేను ఒక్కని చేస్తే ఏమవుతుంది కదా, ఏమవుతుంది అనుకోవద్దు. నేను చేస్తేనే దేవుని కార్యాలు జరుగుతాయని ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా. నేను చేస్తేనే దేవుడు కదులుతాడు కదా. ఇక్కడ ఏలియా ఒక్కడే ప్రార్థన చేశాడు, కానీ 3.5 సంవత్సరాలు కదా ఎంత కష్టం జరిగింది. మనం కూడా అంతే ప్రార్థన చేద్దాం కదా. ఈ 21 రోజులు మనం ప్రార్థన వింటాం, వాక్యాలు వింటాం కదా. ఈ వాక్యాలు ప్రార్థనలు మన జీవితాలలో ఇంకా ముందు కూడా కొనసాగించాలి కదా. ఈ భక్తి అనేది కంటిన్యూస్ గా జరిగితేనే దేవుని ఆశీర్వాదాలు మనం ఎక్కువ జరుగుతాయని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మనం తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేయగలుగుతాడు, దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఇవన్నీ మనకు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడని ఇక్కడ మనం చూస్తాం. ఇంకా ముందు చూసినట్టయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2-3 వచనాలలో ఈ రోజు మనకి ఈ సమస్యలు, ఈ బాధలు, కన్నీళ్లు, వేదన ఎందుకు కలుగుతున్నాయి అంటే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటి వల్ల జరగట్లేదు అంట. చూద్దాం ఒకసారి. సరే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 4 విషయాలని ఒకటో జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మొదటిగా మనలో ఉన్న పాపం కదా. దేవునికి చేయరాని పనులు చేశాం కదా, తెలిసో తెలియక కదా. మనం పాపం చేసినప్పుడు ఏంటంట మన ప్రార్థనలకు జవాబు దొరికాయి. మొదటి ఏంటంటే పాపం. రెండోది చూసినట్టయితే శాపం. అంటే మనం చేసిన తప్పుల వలన దేవుడు వేసిన శిక్షలే మనకు శాపం. అది అనారోగ్యం కావచ్చు కదా, రోగాలే కావచ్చు, మనకు సమస్యల వల్ల కావచ్చు, మన జీవితంలో జరుగుతున్న ప్రతి నెగటివ్ కూడా దేవుడికి మనం వ్యతిరేకమైన చేసిన పనులకే అవి జరుగుతాయి. మూడోది వచ్చేసి దోషములు. ఈ దోషములు ఏంటంటే మన జనరేషన్ కర్స్ అంటారు, తాత ముత్తాతల నుంచి వాళ్ళ నుంచి సంక్రమిస్తున్న అన్ని కూడా దోషాలు అంటారు కదా. అంటే తల్లిదండ్రులు తాత సరిగ్గా ప్రార్థన చేయకుండా, దేవుని నమ్మి కూడా వారు సరిగ్గా జీవించకుండా, వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోకుండా చనిపోయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ అనేది పాస్ అవుతుంది కదా. చాలా ప్రార్థన చేసినప్పుడు కూడా కదా మనం జనరేషన్ కర్స్ అంటాం కదా. చాలా మంది కూడా ప్రార్థన, ఇవి దోషాలు అంటాం కదా, ఇవి సంక్రమిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియపోవాలని మనం ప్రార్థించాలి. నాలుగోది వచ్చేసి అతిక్రమములు. అతిక్రమములు అంటే దేవుని నియమాలను మనము విడిచిపెట్టాలి. అంటే సండే రోజు చర్చికి రమ్మంటే రాకుండా, అతిక్రమం అంటే క్రమం లేకుండా జీవితం కదా. దేవుడు చెప్పిన మాట సరిగా వినలేకపోవడం, ఇంటికాడ దేవుడు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయకపోవడం, బైబిల్ చదవకపోవడం, దేవుడి సరిగా రాకపోవడం. ఇప్పుడు భాషలో ఇక్కడ బయట కనిపించి బ్రదర్ ఈ సండే వస్తున్నంటే వస్తున్నంటారు, మన సండే రోజు రాదు. ఇది అంటే దేవుడు పనులను ఎగ్గొట్టడం, ఇది అతిక్రమం. అంటే ఇవి 4 విషయాలు: పాపములు, శాపములు, దోషములు, అతిక్రమం. ఇవి 4 విషయాలు మనము ప్రార్థనతో మనము దేవుని దగ్గర అడిగి విడిపించబడినాడు. మనకు అన్ని కూడా దేవుడు నెగిటివ్ కూడా అన్ని పాజిటివ్ చేస్తాడు. హల్లెలూయా. ఈ 4 విషయాలలో మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం సరిగా ప్రార్థన చేయకపోవడం, బైబిల్ సరిగ్గా తెలియకపోవడం. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ జస్ట్ డ్యూటీ టైం అవుతుంది, ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు.
కానీ రాత్రిపూట వచ్చి మళ్ళా ఒక అధ్యాయం చదివి అరే బాగా అలసిపోయాను ప్రార్థన చేసి ఒక 2 లైన్లు ప్రార్థన చేసి పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇవి సాతాను అతడు చేసిన తప్పులలో అంటే అతడు మనుషులను పాడు చేయాలన్న విషయాలు ఇవి 4 కూడా ఉన్నాయి కదా. మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు గురించి మాట్లాడుతూ అక్కడ ఇదే మాట సెలవిస్తున్నాడు. చూడండి ఒకసారి నేను చూపిస్తాను అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం అన్నమాట. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము ఫస్ట్ 14 చదువుదాం, తర్వాత 13 చదువుదాం. 14 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకుడు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము, సితారా చమత్కారంగా వాయింపగల ఒకటి విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతను సితారా చేతి పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అడిగి. జ్ఞాపకం చేసినట్లయితే సౌలు కదా మొదటి రాజు కదా. సౌలు రాజ్యం చేసిన తర్వాత స్టార్టింగ్ లో చాలా బాగానే ఉన్నాడు, కానీ సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైతుందంటే దేవునికి దూరం అయిపోయారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన తర్వాత దేవునికి కోపం వచ్చి ఇక సౌలు మీద విసుగు పుట్టేసి ఏం చేశాడంటే దేవుడు ఒక దురాత్మను సౌలు లోపలికి పంపించాడు. అర్థమవుతుందా? దురాత్మ పంపించిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిన పతనము చివరికి ఏమైందంటే లాస్ట్ యుద్ధంలో ఒక బలం ఒకటి దాని మీద అతని పడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. అతని పిల్లలు కూడా చనిపోయారు. కానీ దేవుడు దురాత్మ పంపిస్తారు. ఎప్పుడంటే మనం దేవునికి అసహ్యమైన కార్యాలు చేసి ఇక దేవుడు మన జీవితాలలో విసిగి పుట్టినప్పుడు మన జీవితాలలో ఈ శ్రమలన్నీ కలుగుతాయి, కష్టాలు, రోగాలు, బాధలు. ఎందుకంటే అంటే దేవుడు మన జీవితం చూసి విరక్తి చెందినప్పుడే ఇవన్నీ జరుగుతాయి కదా. ఇప్పుడు చూద్దాం 13వ వచనంలో చూసినట్టయితే 13వ వచనం చదవండి. వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశారు. నాడ నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని ఆత్మ వచ్చినప్పుడు దావీదు బలపడ్డాడు కదా. అక్కడ దావీదు ఇక రాజుగా చేద్దామనేది సౌలుని ఏం చేశాడు, దేవుడు తిప్పి పడేశాడు కదా. ఫస్ట్ అక్కడ దావీదును దీవించాడు. నెక్స్ట్ వచనంలోనే సౌలు చేసిన తప్పులకు అతడు శిక్ష అనుభవించాడు. చూసా కదా, ఒక వచనం కింద ఒక వచనంలో సమూయేలు అభిషేకించిన తర్వాత దావీదు అక్కడి నుంచి మెల్లగా రాజుగా ఎదిగాడు. అదే అక్కడి నుంచి సౌలు ఏమైనా పతనానికి వెళ్ళిపోయాడు. చూసారా, అంటే ఈ అతడు చేసిన తప్పులు దేవుని మాట వినక కదా, దేవుని మాట విననందుకు ఏమేం జరిగింది చూసా కదా. దావీదుకి ఏమో హెచ్చించాడు, సౌలుని మొత్తం తిప్పేశాడు కదా. మనకి జ్ఞాపకం చేసినట్టు చెప్పారు, ఈ పాపము, శాపము, దోషము, అతిక్రమము ఇవన్నీ జరిగినప్పుడు ఏమైందంటే పశ్చాత్తాపడి తిరిగి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు బాగుపడతారు, మళ్ళీ తర్వాత అయినా బాగుపడతారు. ఎప్పటికైనా దేవుడు తీస్తాడు. కానీ ఆ తప్పులోనే ఆ పాపంలోనే ఉన్నప్పుడు మీ కష్టాలు, బాధలు, రోగాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీరు చూడండి, చాలా మంది చూడండి, తప్పులు ఒప్పుకొని నిజాయితీగా హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేసిన వారికి రోగాలు పోతాయి, కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, అన్ని పోతాయి. కానీ ఎప్పుడైతే ఆ తప్పులు ఒప్పుకోకుండా కదా దేవుని సన్నిధిలో అతను చేసిన వ్యతిరేక కార్యాలు అది 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు అలానే ఉంటే చివరికి మరణమైనంత వరకు ఉంటే వాళ్ళు అలానే చనిపోతారు కదా. కొంతమంది ఉంటారు రోగాలు వస్తాయి, ఆ రోగాలతో చివరికి చనిపోతారు కదా కదా. మనం చూసాం కదా, కొంతమంది సంవత్సరాలు టాబ్లెట్ వాడి చివరికి చనిపోతారు. అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళ తప్పులు ఒప్పుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ చూసిన సౌలు పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనం కూడా అనేక మంది ప్రార్థన చేస్తాం, చాలా మందికి ప్రార్థన చేస్తాం, హాస్పిటల్లో కూడా నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాను. చెప్తాను వాళ్ళకి, అమ్మ ప్రార్థన చేసుకొని ఇంకా దేవునికి వ్యతిరేక కార్యాలు ఉన్నాయా ప్రార్థన చేసుకొని చెప్పి మరీ ప్రార్థన చేస్తాను. కానీ కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది అలానే ఉంటున్నారు కదా. మన వచనం ఏది చేశారంటే ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత. దేవుడు మన జీవితం చూసి అసహ్యము కలగక ముందే మనం జాగ్రత్త పడతాం. అలా మనం బాగుపడకపోతే మన ఇక పాస్టర్లు 100 సంవత్సరాలు ఇంకా వాళ్ళనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు బాగుపడాలి కదా. మన చర్చిలో కూడా మేము జ్ఞాపకం చేసినట్టయితే కొంతమంది పిల్లలు ఉంటారు, పిల్లలు పెట్టినప్పుడు మొత్తం బెస్ట్ చెప్పలు కడతారు, కాలేజ్ బెస్ట్ చెప్తారు, నల్ల దారాలు కడతారు, అయ్యగారికి ప్రార్థన చేయమంటారు.
కదా. ఒక సమస్య వచ్చిందనుకో ఆ నల్లధనాలు దిష్టి చుక్కలు ఎన్ని రోజులు ఉండేది ఆయన ప్రాణం ఫలించాడు. ఎన్ని రోజులను ఉండేది ఆ ప్రాణం అస్సలు ఫలించాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కాళ్ళకి సాధారణ మంచిగా నిద్రపోతున్నాడు కాళ్ళ దగ్గర ఇంకేపోతాడు కదా. కొన్ని విషయాలు మైక్ ఆఫ్ చేశాను అర్థం చేసుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు సాతాన్ రాజ్యం గురించి అన్ని చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు బాగుంటాయి కాబట్టి మైక్ మనం వింటాం కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు మనం చూద్దాం ఈ సాతాన్ ఎవరు, సాతాన్ అనుచరులు ఎందుకు ఇలా మనుషులను పాడు చేస్తున్నారు అనేది నేను ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాను. అమ్మ నా మాటలు వినబడతాయి కదా. సాతాను నరకంలో పాపం చేసినప్పుడు ఏమైందంటే దేవుడు సాతానుని భూమి మీదకి త్రోయబడ్డాడు. త్రోయబడినప్పుడు ప్రభు అయిన యేసయ్య భూమి మీద నించొని సాతాను ఆకాశం నుంచి వెలుగు వల్ల పడుతుంటే చూశాడు. చల్లరు ఎప్పుడైనా వాక్యం లూకాసు వార్త 11 సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి పడుతున్నాడు. అంటే భూమి నుండి సాతాను ఆకాశం నుంచి పడుట చూశాడు దేవుడు. ఆ భూమి మీద పడిన తర్వాత సాతాను యేసయ్య ఏం చేశాడు, దూతలని పరిశుద్ధ దూతను ఆజ్ఞాపించి సాతానుని నరకాల్లో ఒక మూలకు తోసివేశాడు. అది ఎక్కడంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ 2 వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో చూద్దాం. ఎందుకంటే కొన్ని మాటలు ఉన్నాయి బయటకు వెళ్తుంది కాబట్టి కొన్ని విషయాలు అభ్యర్థకరంగా ఉంటాయి కాబట్టి నేను చెప్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఉంటారు. సాతాను పరలోకం నుంచి ప్రవక్తను చూస్తున్నాడు. అయితే ఒకసారి చూద్దాం 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం 18వ వచనం. సరే 10వ అధ్యాయం 18వ వచనం. చూసినట్టయితే ప్రభు అయిన యేసయ్య భూమి మీద నుండి సాతాను పరలోకం నుంచి భూమి మీద పడుతుంటే మెరుపు వలె కదా, మెరుపు వలె భూమి మీద పడినప్పుడు యేసయ్య చూశాడు. యేసయ్య ఏం చేశాడంటే దూతలకు ఆజ్ఞాపించి అతను ఏం చేశాడంట, పరలోకంలో ఒక మూలన పడివేశాడు. చూద్దామా యెషయా గ్రంథం పాతంలో ఒక మూలన పడివేశాడంట యేసయ్య. చూద్దాం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 15వ వచనంలో చూడండి. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఏం చేశాడంటే యేసయ్య సాతానుని నరకంలో ఒక మూలకి పడద్రోయబడ్డాడు కదా. ఇప్పుడు మన దూతలలో మనం చూసినట్టయితే పడిపోయిన దూతలలో 2 ఉన్నారు. 2 రకాల దూతలు ఉన్నారు. ఐడియా ఉంది. పడిపోయిన దూతలలో 2 రకాలు ఉన్నారు. ఒకటేంటంటే దేవుడిని తిరుగుబాటు చేసే ప్రజలు, ఇంకోటి ఏంటంటే దేవుడు చెప్పిన పనిని వినకుండా వారు నార్మల్ గా పాపం చేసేవారు. తిరుగుబాటు చేసేవారు భయంకరమైన పాపం. వాళ్ళు కూడా చూద్దాం. 1 పేతురు పత్రికలో ఉంటుంది చూడండి. 1 పేతురు పత్రిక 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల వీరములలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించారు. చూసినట్టయితే ఈ మొదటి రకం ఎవరంటే వీరు భయంకరంగా దేవునికి ప్రార్థన చేసి తప్పులు చేసినప్పుడు వారిని ఏం చేశారంటే నరకంలో ఒక మూలలో పాతాళంలో పడివేసి వాళ్ళని సంఖ్యల చేత బంధించాడు. ఇక్కడ ఇంగ్లీష్ ఏముందంటే దే ఆర్ చైన్డ్ అని ఉంటుంది. వాళ్ళు ఇక్కడ చూసిన చైన్డ్ అని ఉంటారు, అంటే వాళ్ళని కట్టేశాడు. గుర్తుపెట్టుకోండి. మొదటి రకం అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారిని నరకంలో పాతాళంలో పడివేసి వారిని సంఖ్యలతో బంధించారు. 2వ రకం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక పడిపోయిన దేవదూతలు ఉన్నారు. వాళ్ళు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 మన చదువుతాను. జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు పత్రికలు ఏమంటారు, దేవదూతలు దేవుడు చైన్లేసి కట్టేశాడంట. ఈ మొదటి ఇంకో రకం ఏంటంటే వీళ్ళు ఆకాశంలో ఆకాశంలో నివసించే దురాత్మల సమూహము. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో వీళ్ళని ఆల్రెడీ పాతాళంలో పోయినాడు కట్టేశాడు. రెండోదేమో వీళ్ళు దురాత్మల సమూహం ఆకాశంలో వీళ్ళు తిరుగుతుంటారు. వీళ్ళని ఎక్కడ కూడా కట్టేయలేదు.
2 రకాలు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే నరకంలో ఉంటూ అతడు ఆ నరక పాతాళంలోనే చాలా నెలలు సంవత్సరాల నుండి అక్కడ ఏం చేశాడంటే మంత్రాలు ప్రయోగించడం స్టార్ట్ చేశాడు. అక్కడ మేము ఫస్ట్ మంత్రాలు ప్రయోగించిన సాతాను. అక్కడ నుంచి అదే తన దేవుని దగ్గర నుండి ఏ మహిమలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో అవన్నీ తెలుసుకొని సాతాను ఏం చేశాడంట నరకంలో పాతాళంలో దాన్ని నెగటివ్గా ఉపయోగించాడు. నెగటివ్గా ఉపయోగించేసి ఏం చేశాడంటే మంత్రాలు వేశాడు. చాలా రోజులు మంత్రాలు వేసి ఏం చేశాడంటే పాతాళ ద్వారాలు అతను తెరిచాడు. అది ఎవరు చేయలేదు, సాతానే చేశాడు. పాతాళ ద్వారాలు తెరిచి భూమికి వేసినాడు. తర్వాత పాముని ఏదో పట్టుకొని పాపం చేసినట్టు చూస్తాం కదా. ఎందుకంటే ఈ సాతాను ఏం చేశాడు ఇక్కడ నుంచే మొదలయ్యాయి కదా. ఇప్పుడు మన అందరూ మన మ్యాజిషియన్ ఆపడకప్పుడు ఇవన్నీ ఉంటాయి, మనం ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. అతడు ఏమంటే అతను నమ్ముకున్న వారికి అందరికీ మంత్రాలు చేపిస్తున్నాడు. అదేమో 2 రకాల దేవదూతలు పడిపోయినవారు. ఒకరేమో చేళ్లతో పర్మనెంట్ గా కట్టేసే సాతాను అవి తెచ్చుకొని భూమి మీదకి వచ్చేసి మంత్రాలు నేర్చుకొని భూమి అంతా ఇప్పుడు మంత్రాలు అవన్నీ జరుగుతాయి. రెండోదేమో ఈ దురాత్మల సమూహం కదా. ఎందుకంటే పాతాళంలో వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు రానిగాడు. సాతాను ఏం చేస్తారు ఈ దురాత్మలను పట్టుకొని మనుషులలో వాళ్ళు పీడిస్తున్నాడు. ఇప్పుడు సలు గురించి చూసాం కదా, దురాత్మ ఒకటి వచ్చింది. అంటే ఎవరైతే తప్పు చేసినారో యెహోవా దేవుడు ఏం చేశారంటే మొదటి ఆకాశంలో ఉన్న దురాత్మను దేవుని దగ్గర పిలుచుకొని పలానా వ్యక్తి నాకు వ్యతిరేక పని చేశాడు, అతనికి నువ్వు వెళ్ళి పట్టుకో అనుమతి, అంతే కదా, మనం ఏం చేయలేము కదా. అర్థమైందా దురాత్మలు? ఇంకా ఈ దురాత్మలు కూడా 4 రకాలు ఉన్నాయి. ఒకరు వివరిస్తాను. ఇవి 4 రకాల దురాత్మలు. వీటన్నీ కూడా మన అనారోగ్యాలు కానీ మనకు డ్యూటీ లేకుండా పిల్లలు లేకుండా ఇవన్నీ జరగాలి, ఇవన్నీ చేసేది దురాత్మ కదా. మనం పోరాడుతున్న మనుషులతో కాదు కదా, మనుషుల లోపల ఉన్న దయ్యాలతో మనం పోరాడుతున్నాం కదా. 4 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఈ 4 విషయాలు ఏంటంటే మొదటిది ప్రధానులు, ప్రిన్సిపాలిటీస్ అంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాటలను తప్పు పట్టిస్తారు. ప్రధానులు అన్నారు, ప్రిన్సిపాలిటీస్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడంటే మళ్ళీ దేవుని పరలోకంలో దేవదూతల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ సామాన్య దేవదూతలు కోట్లాను ఉంటే వీళ్ళకి 5,000 మందికి ఒక లీడర్ గా, 10,000 మందికి, 1,00,000 ఒక్కొక్క లీడర్స్ ఉంటారు కదా. ఈ లీడర్స్ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ప్రధానులు ఇంపార్టెంట్. ఈ లీడర్స్ ఎవరైతే ఉంటారో దేవుని గురించి అన్ని తెలుసుకొని వీళ్ళు ఏం చేసి ఎందుకు త్రోయబడ్డారంటే వీళ్ళు దేవుని మాట వినాక. పరలోకంలో ఇప్పుడు దేవుడు చెప్తాడు వెళ్ళి మన్నా ఉంది కదా, మన్నా పండించాలి కదా, ఆ మన్నం దగ్గరికి వెళ్ళండి, లేకపోతే పలానా దగ్గర వెళ్ళి ఈ పని చేయాలి. దేవుడు చెప్పిన మాటలను విననందు వల్ల మీరందరూ దురాత్మల సమూహంగా మారారు. రెండోది రూలర్స్, అంటే అధికారులు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళానుకో ఏ సైడ్ నుంచి చెప్పండి, ఏది చెప్తారు, మత మార్పిడి చేస్తారు. మన రివర్స్ మనం అంటే మనుషులలో వీళ్ళు ఏం చేస్తారు అన్ని తిరుగుబాటు. క్రైస్తవులు కూడా ఇంతకుముందు విషయాలు తిరుగుబాటు, దేవుని వాక్యం చదవరు, బైబిల్ చదవరు, దేవుని సన్నిధికి రారు, ఇవన్నీ తిరుగుబాటు చేస్తూనే ఉంటారు కదా. మూడవది వచ్చేసి అంధకార సంబంధమైన లోకనాథులు. వీళ్ళంతా డార్క్నెస్, పాపంలో మనుషులను పట్టుకొని వెళ్తుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే మేము పట్టుకునే సెలబ్రిటీస్ కదా. సెలబ్రిటీస్ ని, సినిమా హీరోలు వీళ్ళు ఏం చేస్తారంటే సాతానుతో వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒక్కసారి అగ్రిమెంట్ చేసిందా వీళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళు ఆ సెలబ్రిటీస్ తోనే వెళ్తారు కదా. మన రాజా ఉన్నాడు, మన రక్షణ పొంది మార్గన్స్ పొందాడు రాజా, యాక్టర్ ఐడియా ఉందా. అతను బయటపడ్డాడు, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు కదా కదా. ఇంకా కొంతమంది ఉన్నారు దేవుని తెలుసు, వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు కదా. వీళ్ళ కళలో ఈ దురాత్మలతో అగ్రిమెంట్ చేసుకుంటారు. కాబట్టి ఒక్కసారి నువ్వు సెలబ్రిటీ అయినా పాప్ సాంగ్స్ వాడుతుంటారు, ఇంగ్లీష్ పాప్ సాంగ్స్, వాళ్ళు విచ్చలవిడి జీవితాలు, వస్త్రాలు వేసుకున్నారు చూడరు, మనుషులు నాశనం అవుతున్నారు, ఏది చూడరు, నాశనానికే పోతారు. వీళ్ళ అగ్రిమెంట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆత్మల వాళ్ళు నిద్రలో చేసే అగ్రిమెంట్స్. ఎందుకంటే ఒక సాక్ష్యం నేను విన్నాను చెప్తున్నాను. ఆ నిద్రలు వారితో సాక్ష్యం చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులు వైపు తిప్పుకుంటారు కదా. కానీ ఇప్పుడు చూస్తే కదా, ఒక సినిమా ఓపెన్ చేసినట్టే పొద్దున 4 గంటలకి వెళ్ళి కూర్చోడం, రాత్రి కూర్చోడం, ఇక అవన్నీ ముందు టికెట్స్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే సాతాను వాళ్ళని లాక్కుపోతున్నారు కదా, పాపంలో ముంచిపోయేది. ఇవన్నీ ఈ అంధకారమైన సంబంధాలు, లోకనాథులు. ఈ 4 చూసినట్టయితే మన దురాత్మల సమూహం, ఈ క్రైస్తవులను కూడా పట్టుపీడి వస్తాయి. ఈ 4 విషయాలు కూడా ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాయి కదా. అక్కడేమో మొదటి ఘోరంగా పాపం చేసిన వాళ్ళేమో డైరెక్ట్ చేతులతో కట్టేశారు దేవుడు కదా. సాతాను విడిపించుకొని భూమి మీదకి వచ్చేసి భూమి మీద మనుషులను నాశనం చేస్తున్నాడు. ఈ మొదటి ఆకాశంలో ఉన్న దురాత్మలే ఇప్పుడు జరిగిస్తున్నాయి, ప్రతి కూడా జరుగుతుంది, వాళ్ళ మూలంగానే జరుగుతుంది. ఇంకోటి చూసినట్టయితే పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు లేకుండా చేస్తారు.
ఈ దురాత్మలు ఏం చేశారంటే గర్భఫలాలు రాకుండా చేస్తాయి, పిండాలను ఆపేస్తాయి కదా. ఇంకోటి పిల్లలు పుట్టిన కానీ అబార్షన్స్ అయితే తల్లికి పిండానికి ఉన్న కనెక్షన్ మధ్య అవి దురాత్మను పనిచేసేసి అబార్షన్స్ చేసేసి కదా. కొంతమంది పిల్లలు పోతారు మతి స్థిమితం లేకుండా ఉంటారు, బ్రెయిన్లో ఉన్న నరాలు పాడు చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థన చేయకమే, వాళ్ళ తల్లిదండ్రులు సరి అయిన జీవించలేక ఇలా జరుగుతుందని చూస్తారు కదా. పోలియోతో ముట్టుకుంటారు, కాళ్ళు చేతులు పడిపోతాయి, అట్లానే పుట్టారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ దురాత్మల సమూహం ఇవన్నీ 24/7 నడుస్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ పడుకున్నాం అనుకో, అమెరికాలో డే అవుతుంది, ఈ దయాలన్నీ అక్కడ పనిచేస్తున్నాయి. అక్కడ నుంచి మన రొటేట్గా 24/7 ఈ సాతాలు ఏం చేస్తారు అంటే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు కొట్టి మరి పంపిస్తారు. అది కూడా ఒక సాక్ష్యంలో నేను ఎప్పుడంటే అప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తాను. సాతాను కొట్టి మరి పని చేపిస్తారంట. ఎందుకంటే మనుషులందరినీ కూడా ఎవ్వరు కూడా పరలోక రాజ్యం పోకూడదు, దేవుని దగ్గరికి ఎవ్వరు పోకూడదు. కనుక ఇవన్నీ ఏం చేశారు, ఈ దురాత్మల సమూహము ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఏం చేస్తారు, అన్ని పని చేసుకుంటూ వస్తాయి. ఇంకా చూసినట్టయితే మన మాంత్రికులు ఉంటారు కదా, మాంత్రికులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మంత్రాలు ఇస్తుంటారు కదా, ఊళ్ళో ఎక్కడ చాటికి లేచి కదా మనుషులకు బొమ్మ పెట్టేసి పిచ్చుతుంటే అక్కడ జరుగుతుంటాయి. మన యూట్యూబ్లో కూడా తెలుసు, మన ఒక స్టేడియంలో ఒక బొమ్మ పెట్టి పెడుతుంటే అక్కడ ప్లేయర్ మొత్తం నీరసించి పడిపోయాడు ఆన్ ద స్పాట్, లైవ్ గా చూపించారు, నేను చూశాను. అంటే వీళ్ళు చేసే మంత్రాలు ఇవన్నీ దురాత్మల వాళ్ళు ఏం చేశారంటే బాగా ఈ సాతాను చేసే మంత్రాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అన్వయించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూటనే ఫుల్లు చేస్తారు వాళ్ళు చేసేసి కదా. అమావాస్య రోజు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తారు. ఎందుకంటే అమావాస్య రోజు కూడా దేవుని బిడ్డలు చాలా గంభీరంగా ప్రార్థన చేయాలి, చాలా భయంకరంగా ప్రార్థన చేస్తాయి. ఆ అమావాస్య చేసిన ప్రార్థన అంటే వాళ్ళు చేసిన మంత్రాలు చాలా జీవితాలు నాశనం అవుతాయి కదా. వశీకరణం చేస్తారు వాళ్ళు, వశీకరణం కూడా ఎట్లా పడితే అట్లా ఆడిస్తారు. ఇంకా ఈ దయాలు ఏం చేశారంటే, ఇప్పుడు నేను ఒక మాట్లాడుకున్నాను అనుకో, మీరు నా పాప వస్తే నాకు పెరిగేస్తా, ఎవరైతే ఆంటీ పెరిగి అందరూ పెరిగి చెప్పేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దురాత్మ నేను అతని దగ్గరికి వెళ్ళకముందు ఆల్రెడీ అన్ని నా బ్రెయిన్లో చెప్పేస్తారు. ఇక్కడ ఉన్నారా చూసారా, చూడండి యూట్యూబ్లలో చూడండి, నేను వెళ్ళకముందే యాడ్స్ కూడా వస్తుంటాయి, మీ పేరు చెప్పకపోవడం, మీ జాతకం, నువ్వు వెళ్ళకముందు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఏదైతే ఈ దురాత్మలు ఇవన్నీ అవుతా ఉంటాయి. ఇంకోటి మనం ఈ దురాత్మలు ఏం చేస్తారు, ఇప్పుడు సువార్తకు ఆటంకాలు ఎలా ఉన్నాయి చూసారు కదా. భయంకరమైన సాతాను చాలా బలంగా కదా, మత మార్పిడి కదా, మీరు నాశనం చేస్తున్నారు, మా దేశానికి వచ్చి నాశనం చేస్తున్నారు. జీవం కొరకు దేవుణ్ణి తెలుసుకోవాలంటే అస్సలు వినట్లేదు కదా. ఈ దురాత్మల సమూహం మనం రక్షింపబడ్డాం కాబట్టి మనం వాటికి దూరం ఉంటాయి. ఈ అన్ని రోజులు ఎంతున్నారో వాళ్ళు పుట్టేది అదే శాపంలో, బ్రతికేది అదే శాపంలో, చనిపోయేది అదే శాపం. వాళ్ళకి విడుదల ఉండదు, వాళ్ళంతా వాళ్ళే దేవుని ప్రేరేపణ లేదా దేవుని మార్చిన లేదా ఇక రోడ్డు మీద వెళ్తూ వాక్యం మీద మారితే తప్ప వాళ్ళకి మట్టి ఎక్కడ రక్షణ లేదు కదా. ఇవన్నీ దురాత్మల సమూహము చేసే పనులు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా కదా. అర్థమైందా? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? క్రైస్తవంలో జరుగుతున్నాయి అంటే ఆచార క్రైస్తవులలో ఇవి ఎక్కువగా పనిచేస్తుంది కదా. ప్రార్థన చేసే వారికి అటాక్ చేస్తాం కానీ తప్పింపబడతాము, ఆచార క్రైస్తవం తప్పించుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాంట్లో పడిపోతారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సమస్య ఈ సొసైటీలో అంతే ఇదే జరుగుతుంది, ఫుల్గా సాధన పట్టడం. ఎందుకంటే అతనికి చాలా టైం తక్కువగా ఉంది. యెరూషలేములో 3వ మందిరం కట్టడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంత్యక్రీస్తు రాబోతున్నారు, అతను వచ్చినట్టే ప్రపంచంలో అన్ని మారిపోతాయి పరిస్థితి. కాబట్టి అతను చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తారంట, వీళ్ళన్నీ అపవిత్ర కార్యాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి కదా కదా. యేసయ్య చెప్పాడు కదా, మనుషులు వాళ్ళు మారాలి, వాళ్ళ పద్ధతులు మారాలి కదా. మనం ఇంత ప్రార్థన చేసినా వాళ్ళ హృదయాలలో చొచ్చుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సాతాను వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కదా. 2 కొరింథీ పత్రిక 4:4 వచ్చిన కదా, సాతాను ఏం చేశాడు చదవండి, చదవండి, వాళ్ళ కళ్ళకు గుడ్డితనం అంటే దేవుని చూడలేకపోతున్నారు కదా. జీవము వెలుగులు వాడు చూడలేక వాళ్ళు పాపంలో పడిపోతున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. చదువు. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుంది. వారికి గుడ్డితనం కలిగేస్తున్నారు కదా. గుడ్డితనం అసలు ఏం చూడలేరు కదా. దేవుడు వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగుని చూడలేకుండా సాతాను కళ్ళకు అడ్డం పెట్టాడు కాబట్టి రక్షణ పొందలేకపోతున్నారు. అవి జరగాలంటే కేవలం మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడి దిగి వస్తారు కదా. అది ఎలా చేస్తారు వాళ్ళకి రోగం
కష్టాలు పెట్టచ్చు. వాళ్ళ అన్నదమ్ములు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు ఏదో బిస్కెట్ చేసి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే చాలా మంది ఉన్నారు. క్రిస్మస్ రోజు న్యూ ఇయర్ వచ్చేసి దేవుని సన్నిధికి వచ్చి ఇట్లా ఇట్లా అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు కదా. అంటే వాళ్ళు ఏదో ఒక టైంలో దేవుడి పని చేస్తారు. ఆ పని చేయాలంటే మనము దేవుడి కార్యాలు బలంగా కృషి చేయాలంటే మనం ప్రార్థన కావాలి. హల్లెలూయా. మన మోకాల ప్రార్థన, మనము దేవుని సన్నిధిలో దేవుని కార్యం జరగాలంటే మనం ప్రార్థన బలంగా ఉన్నప్పుడు అది ఎంత ఘోరమైన తప్పుండని, పాపముండని, కష్టాలుండని, బాధలు అన్ని తొలగిస్తారు కదా. సువార్తలో దేవుడు ఏంటంటే కోత యజమానికి మీరు ప్రార్థన చేయండి, వేడుకోను అంటున్నాడు కదా. దేవుడే చెప్పాడు స్వయంగా, మీరు కోత యజమానికి వేడుకుంటే నేను కార్యం చేస్తామని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుని కోసము మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ దురాత్మలు ఏం చేశారంటే ఇప్పుడు జంతువులు మనుషులను చంపేస్తారు. ఏనుగులు తప్పుతున్నాయి, సింహాలు చంపుతున్నాయి కదా. మనుషులు సింహాల చేత ఏనుగుల చేత కూడా చంపుతారు. ఇవి కూడా అన్ని దురాత్మల కార్యాలే కదా. దురాత్మలు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం పండినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చేస్తారు కదా. కొంతమంది పాము కాటని చనిపోతున్నారు కదా. అందరికి కలవాలి కదా, వాళ్ళకి ఎందుకు కలవాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ సాధన కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ పాటలు వింటుంటారు కదా, సినిమాలు బాగా చూస్తుంటారు. సినిమాలు చూసేవారు ఏంటంటే వారి జీవితాలలో తెలియకుండా వాళ్ళు విషయాన్ని తింటున్నారు. దేవుని బిడ్డలు కూడా వాళ్ళు తెలియట్లేదు, వాళ్ళు అనుకుంటున్నారు కదా ఒక సినిమాగా. కొంతమంది ఉన్నారు పాప భక్తులు, చూస్తే తప్పేది, చూస్తే తప్పేది. మన ఫోన్లలో వాళ్ళ పాటలు కూడా అన్ని వస్తాయి. ఒకసారి మన దేవుని ఎప్పుడైనా ఫోన్ చేస్తే సినిమా పాటలు వింటోళ్ళు అనిపిస్తుంది. చూస్తే తప్పేది, పాట తప్పేది. ఉన్నారు కదా, నాకు చాలా మంది రివర్స్ క్వశ్చన్ బైబిల్ చూపెట్టే ఎక్కడ ఉందన్నాడు. నేను అప్పట్లో సినిమాలో రాపిస్తుండే, కాకపోతే పాపం లిస్టులో నీకు లాస్ట్ ఉంది చూడు, అదే తప్పని చెప్పినారు కదా. అల్లరితో కూడిన ఆట పాటలు, అది అప్పట్లో సినిమా థియేటర్లు లేవు కాబట్టి రాయలేదు, ఉంటే రాస్తుంది. అది అల్లరితో కూడిన కాట. ఇప్పుడు అంతే కదా కదా, స్త్రీలను పెట్టేస్తున్నారు కదా, వస్త్రాలు సరిగా ఇప్పుడు ఐటీఎస్ అంటే సాతాను వాళ్ళని ఏమంటారు పిచ్చం చేత రాజు చేసి ఆడుకుంటున్నారు. అది తెలియలేకపోతున్నారు కదా కదా. వారు మారారు ఎందుకంటే వాళ్ళు సాతాను ఫుల్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. మనం విడిపించాలి కదా. విడిపించాలంటే మనం ప్రార్థన చేయాలి కదా కదా. అంటే ఈ రోజు మనము ఉట్టిగానే ఇక్కడ కూర్చోలేదు కదా, దేవుని సంకల్పం ఉన్నందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దాం కదా. మనం మామూలుగా ప్రార్థన చేయదు. ఫస్ట్ ఈ దురాత్మల సమూహము వెళ్ళిపోయినప్పుడే వాళ్ళ కళ్ళ నుంచి పొరలు రాకపోతే కదా. సౌలు గారి జరిగింది కదా, అంతకుముందు దుష్టులుగా ఉన్న సౌలు అననీయ ప్రార్థన చేసినప్పుడు పొరల వంటి రాలి కాటే అతని జీవితంలో సాతాను శక్తులు అన్ని విడిపోయినాయి. హల్లెలూయా. మనం కూడా ప్రార్థిస్తాం ఈ శక్తులు ఆ పొరలన్నీ విడిపోవాలంటే మనం ప్రార్థన చేయాలని ఇక్కడ మనం చూస్తాం కదా. ప్రార్థన జీవితాలలో మనం ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుని కోసం బాగా ప్రార్థన చేద్దాం కదా. ఆచార క్రైస్తవం కూడా లాక్డౌన్ వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ సాటానిక్ చర్చ్ అనేది ప్రారంభించిన ఐడియా ఉందా? సాటానిక్ చర్చ్, అతని పేరు వచ్చేసి ఫౌండర్ ఆంటోనీ జాండర్ నావీ అని అంటారు. ఇతను అమెరికాలో కాలిఫోర్నియాలో ఏప్రిల్ 30, 1966లో సాతాను అతను పట్టుకొని ఆయన చేశారంటే రాత్రి కూడా బాగా ఈ ఆహ్వానం చేసుకొని ఆయన ఏం చేశారంటే ఏప్రిల్ 30, 1966లో సాటానిక్ చర్చెస్ అనే అతను ప్రారంభించారు. వీళ్ళు ఏం చేశారంటే చాలా సీక్రెట్, మా ఇండియాలో కూడా లేదు. సాతాను ఆరాధన చేసేప్పటికీ వీళ్ళు ఏంటంటే మొత్తం సీక్రెట్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ చర్చ్ మెంబర్ కి సీక్రెట్ గా మెసేజ్ చేస్తారు. దాన్ని ఫాలో అయిపోయి రాత్రి పూటనే వాళ్ళు ప్రార్థన చేస్తారు. మళ్ళీ వాళ్ళ ప్రార్థన ఏంటంటే ఫస్ట్ అంశం ఏంటంటే కుటుంబాల నాశనం. వాళ్ళ ఫస్ట్ అంశం కొన్ని చూశాను, అది ఏమంటారు అక్కడ యూట్యూబ్ లో వాళ్ళు కొన్ని మన ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇస్తే బాగుంటుంది అనేసి ఇవ్వలేదు. నేను అక్కడ ఏంటంటే ఫస్ట్ అంశం దేవుడు మనుషులను కుటుంబాలుగా కట్టారు. సాతాను ఫస్ట్ అంశం ఏంటంటే వాళ్ళ అజెండాలలో చాలా ఉంటుంది. కుటుంబాలే నాశనం కాదు ఫస్ట్ అజెండా. తర్వాత పిల్లల నాశనం కాదు, వాళ్ళకి చదువు రావద్దు, ఉద్యోగం రావద్దు, చర్చలకు రావద్దు, ప్రార్థన చేయదు, వాళ్ళ జెండా ఇవన్నీ ఉంటాయి. అతను ఏం చేశాడు స్థాపించాడు. కానీ ఇతను ఈ ఫౌండర్ అయితే ఉందో లేడీ అతను చనిపోయేటప్పుడు చాలా దుర్మార్గంగా ఏడ్చుకుంటూ కొన్ని రోజులు ఏడ్చుకుంటూ బెడ్ మీద సచ్చిన శవంగా ఉండి చచ్చిపోయాడు. నేను తప్పు చేసిన కానీ ఆగిందా? అది ఆల్రెడీ భూలోకంలో అతను ఉన్నంత కాలం చాలా స్ప్రెడ్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే క్రాస్ అంతా ఉల్టా ఉంటుంది, క్రాస్ ఉల్టా ఉంటుంది, మొత్తం నలుపుంటారు. వీళ్ళు బ్లడ్ తాగుతారు కదా. మనుషులు చనిపోయిన బూడిదతో రకరకాల వేరే వ్యక్తులని మన వారి దగ్గర రప్పించుకోవడం బూడిద అన్ని వాడతారు. అంటే మనుషులు వ్యర్థాలన్నీ వాడుకునే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు కదా. ఇతర పెద్ద అక్కడ చేసిన తప్పు చాలా భూమి మీద చాలా ప్రభావం చూపించింది. ఇప్పటి కూడా మన ఇండియాలో కూడా చాలా చర్చ
అవి మూతపడాలి. అది మనము ప్రార్థన చేయాలి కదా. మనమే ప్రార్థన చేయాలి. బలంతో ఒట్టి కాలం ఉపవాసంతో చాలా ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఇవన్నీ పోతాయి కదా. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం, మనం ఇవన్నీ అంశాలు చూసాం కదా. సాతాను, దురాత్మలు, ఇక్కడ మనుషులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా. చాలా మంది ఇప్పటి కూడా కదా పెద్ద పెద్ద పూజారులు వీళ్ళందరూ ఏం చేశారు, రాత్రి పూట యజ్ఞాలు చేస్తుంటారు. ఇవన్నీ చేసేసి ఎవరైనా వచ్చి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆస్తి కోసం చెల్లని చంపాయి, అమ్మని చంపాయి, ఇవన్నీ వశీకరణ చేసినప్పుడు వాళ్ళు చనిపోతారు కదా. పిచ్చి పట్టి చనిపోతారు, కొంతమంది కడుపు నొప్పులతో చనిపోతారు. ఇవన్నీ దురాత్మల సమూహము చేసే పనులు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలను మనము బాగా ప్రార్థన చేయకపోతే మనము ఏమి చేయలేం. మన బ్రతుకులు మారే, ఇతరుల బ్రతుకులు మారే. కాబట్టి ఏం చేద్దామంటే మనతో పాటు ఇంటి దగ్గర ఉంటే మన ఫ్రెండ్స్ కూడా పిలుచుకొని మనం ప్రార్థన చేయడాగా మనం ట్రై చేద్దాం కదా. ఈ ప్రార్థన ఇలా కాకుండా ముందు కూడా కొనసాగించడానికి కొంచెం ట్రై చేయాలి పాటలు. మనకి ఇలా కాకుండా ఎప్పుడన్నా రెగ్యులర్ గా డైలీ చేయడానికి నేను కూడా వస్తాను ప్రార్థన. ఎందుకంటే మనం దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అదే కదా. పోత యజమానికి మనం మొరపెట్టాలి. మొరపెట్టకపోతే మళ్ళీ మనకే సమస్య. దేవుని మాట లేకపోతే మనకి సమస్య. ఏది ఉన్నా మనకే సమస్య. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని భక్తులు చాలా ఉన్నాం. నెక్స్ట్ మన వాక్యం చెప్పినప్పుడు మన బైబిల్లో చాలా మంది ప్రార్థన చేసి గొప్ప కార్యం చేశారు కదా. అది నెక్స్ట్ మనం చూద్దాం. ఎందుకంటే టైమింగ్ కాబట్టి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రార్థన చేయండి, మనము బాగుపడాలి, అన్యులు బాగుపడాలి, దురాత్మల సమూహంతో విడబడలాగా మనం అందరూ ప్రార్థన చేసి దేవుని రాజ్యము కట్టాలి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించుగా.